రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి రాత్రి జరిగినటువంటి దాడి గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, రాత్రి మన ఇంటిపైన కూడా దాడి చేయడం జరిగింది, దీని మీద ఏమంటారు? ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచిది కాదు. విమర్శలు చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ ప్రశాంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చాను. అమ్మ, స్క్రిప్టులు రాసిస్తూ ఉన్నారు, అవి చదువుతూ ఉన్నారు. మీరు రాజకీయాన్ని నేర్చుకొని మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి అని అంటే, ఎవరు ఏది రాసిస్తే అది చదవడం, మమ్మల్ని తిట్టడం. ఆ అమ్మాయి నా మీద వ్యక్తిగతంగా మాట్లాడింది కాబట్టి నేను కూడా నిన్న సాయంత్రం 7వ తేదీ సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆమె మాట్లాడకపోతే మేము మాట్లాడడం కదా. మేము అడిగింది ఒకటే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అవి పనులు జరుగుతున్నాయి, మీరు అక్కడికి వెళ్తున్నారు, ఓకే చెప్పండి, ప్రారంభోత్సవం మేము చేస్తాము, త్వరగా పనులన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పండి, దానికేం అభ్యంతరం లేదు. మేము చేయించాము. పడుగుపాడులో 67 కోట్లతో అనిల్ కుమార్ యాదవ్ గారు నేను పెద్ద రోడ్డు చేయించాం. సెంట్రల్ లైటింగ్ ఇనాగ్రేషన్కి ఆమెను పిలిచారు. సెంట్రల్ లైటింగ్ ఇనాగ్రేషన్ చేసి ఇది మేము చేసామని చెప్తుందన్న, అది రాజకీయ అవగాహన లేదు కదా, అది చెప్తుంది. ఎట్లా దానికోసంగా మేము ప్రెస్ మీట్ పెట్టి, నేను మా DCMS చైర్మన్ చలపతి గారు, మా విజయన్న అందరం కూడా ప్రెస్ మీట్ పెట్టి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు చెప్పుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అన్నాం. మేమైతే ఆమె మీద వ్యక్తిగతంగా కూడా పోలేదు. ఆ రోజు సాయంత్రము ప్రెస్ వాళ్ళ దగ్గర వ్యక్తిగతంగా నా మీద పడిపోయింది. నేనేదో అవినీతికి పాల్పడ్డానని, డబ్బులు సంపాదిస్తున్నానని, పర్సంటేజీలు తీసుకుంటున్నానని, అప్పులు చేసుకుంటున్నానని. అప్పు ఎవడు చేసుకోడు ఈ కాలంలో? ప్రతి ఒక్కరూ అప్పు తెచ్చుకుంటారు, మళ్ళీ తిరిగి కట్టుకుంటూ ఉంటారు. మీ ఆయన కూడా అప్పులు చేశాడు కదా. కానీ ఇటువంటిది, ఈ సంస్కృతి అనేది కరెక్ట్ కాదు. మేము 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మా పెదనాన్న జడ్పీ చైర్మన్, మా నాన్న సమితి ప్రెసిడెంట్. ఎప్పుడు చూడలేదు మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కూడా చాలా కాలం ఫైట్ చేసుకున్నాం, విమర్శించుకునేవాళ్ళం. ఇట్లా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయడం అనేది ఎప్పుడు జరగలేదన్న. ఇది మంచి సాంప్రదాయం కాదు. డబ్బుంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. నేనైతే నిన్న సాయంత్రం మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉన్నాను. నిన్న జరిగినటువంటి, మీరు మాట్లాడినటువంటి వివాదాస్పద మాటల వల్లనే ఈ యొక్క దాడి జరిగిందని అంటారు. ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మేము కూడా కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. ఆమెను ఎవరు కలిపెట్టమన్నారు? నేను అవినీతి పరుణ్ణంట, అప్పులు చేస్తున్నానంట, పర్సంటేజీలు తీసుకుంటున్నానంట. ఆమె మాట్లాడిన దానికి నేను నిన్న సాయంత్రం సమాధానం ఇచ్చాను. ఇప్పుడు నేను ఇవ్వకపోతే నేను అవన్నీ చేసినట్టే కదా, తప్పు చేసినట్టే కదా. అందువల్ల మా కౌంటర్ మేము ఇచ్చాము. నీకు ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వాటికి ఇవ్వు, మరలా మేము ఇస్తాము. అంతే తప్ప ఇళ్ల మీదకు పంపించి దాడులు చేయించి, మా అమ్మ ఒక్కటే ఉంది, 80 ఏళ్ళు పైన, ఆమెకి భయపడిపోయింది. మా దైవదినం ఏంటంటే, నేను రజత్తు బయటకు వెళ్ళాము ఒక 10 నిమిషాలు, వచ్చి పడిపోయినారు. ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు తాగేసి ఉన్నారు, గంజాయా లేకపోతే ఇంకొకటి అనేది మనకు తెలియదు. సార్, మీకు ఎలా తెలిసింది సార్ ఇన్ఫర్మేషన్? మీరు ఇంట్లో లేరు కదా సమయంలో, మీకు ఎలా తెలిసింది? 9 గంటలకు ఫోన్ వచ్చింది. నేను 9:05కి టౌన్ డిఎస్పీ గారికి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా జరుగుతుందంటమ్మా, మీరు వెళ్ళండి అమ్మా అంటే, పాపం ఆమె ఫోర్స్ని తీసుకొని వచ్చేసింది ఇమీడియట్గా. అది మీరు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా నెల్లూరులో రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మీ నల్లపరెడ్డి కుటుంబం. ఇలాంటి దాడులు ఎప్పుడైనా జరగడం కానీ ఇలాంటివి చూసారా? 61 నుంచి ఉన్నామన్న రాజకీయాల్లో. మా తండ్రి గారు, మా పెదనాన్న గారు, నేను అందరం ఉన్నాము. ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు, చరిత్రలో ఎప్పుడు చూడలేదు. శ్రీకారం చుట్టారు, ఇట్లా చేస్తే బాగుంటుందని, డబ్బు ఉందనే అహంభావంతో, పొగురుతో ఈ విధమైనటువంటి చేష్టాలు చేశారు. మేము ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటాం, రాజకీయాల్లో సహజం. కానీ ఇట్లా ఇంటి మీద దాడి చేసి మొత్తం పగలగొట్టేశారన్న. ఏమీ లేవు, బెడ్రూమ్స్లో కానీ, ఆఫీస్ రూమ్లో కానీ. మా అమ్మ ఉన్నా కూడా ఆ రూమ్లో కూడా టీవీ పగలగొట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్న. పోలీసులు ఏమంటున్నారు? రాత్రి కూడా పోలీసులు అంతా రావడం జరిగింది. ఇప్పటికే నేను గుర్తించడం కానీ, ఏదన్నా కేసు ఫైల్ చేయడం కానీ ఏమన్నా జరిగింది? రాత్రి డిఎస్పీలు, రూరల్ డిఎస్పీ, టౌన్ డిఎస్పీ, సిఐలు, పోలీస్ అంతా ఇక్కడే ఉన్నారు. ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు, ఇచ్చాము. ఇప్పుడు 10:30కి ఎస్పీ గారిని కలుస్తున్నాము. ఆయన కూడా టైం ఇస్తే ఆ టైం ప్రకారం పోయి కలుస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడడం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఫోన్ చేశారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పినాడు. ఫైనల్గా ఏం చెప్తారు ఈ దాడికి? ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని చెప్తున్నాను. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఈ విధంగా ఇళ్ల మీద దాడి చేసి అది మంచిది కాదు. రాజకీయాల్లో ఎవరికి కూడా మంచిది కాదు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చూపిస్తున్నారు. రేపు మేము కూడా చేస్తాం కదా. మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తున్నాం, మేమేందో కూడా చూపిస్తాం. వదిలిపెట్టాం కదా వాళ్ళు చేసింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి లోపలే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ మా గోవర్ధన్ అన్న, వంశీ, అందరినీ కూడా ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టడం, కేసుల మీద కేసులు పెట్టడం.
అరెస్ట్ చేయిస్తూ ఉన్నారు. మంచిది కాదు. రేపు మేము వస్తే మాకు ఈ రెడ్ బుక్కులు, వైట్ బుక్కులు, ఎల్లో బుక్కులు మాకు అవసరం లే, మేమేందో చేసి చూపిస్తాం. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడికి సంబంధించి ఈ దాడి కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే వారే చేపించారని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా వారి ఇంట్లో లేనటువంటి సమయంలో వాళ్ళ తల్లిగారు ఒకరే ఉన్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క దాడి చేయడం, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఇంట్లో ఉండుంటే చంపేసే వాళ్ళని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.